మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ను సంప్రదించండి. అన్ని ఇక్కడనే తయారు చేయించాం. కార్మికులు ఫ్యాక్టరీల తాళాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా అదే సమయంలో అందరికీ ధైర్యం చెప్పి అనేక రకాలుగా ప్రోత్సహించి మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని మనమే తయారు చేసాం. ఇదే గాంధీ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టాం, ఓపెన్ పర్మనెంట్ ప్లాంట్ పెట్టాం. ఇంకా ఇంతకుముందు ఆక్సిజన్ అంతా కూడా ఇతర ఎక్కడో ఫ్యాక్టరీలో తయారయ్యి సిలిండర్ ద్వారా తీసుకొచ్చేవాళ్ళం వెంటిలేటర్స్ కోసం. కానీ ఈరోజు అక్కడే ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాం. మీరు రోజు చూడొచ్చు గాంధీ హాస్పిటల్ ఆక్సిజన్ అదే సమయంలో పెట్టాం. ఇక రైల్వే ఆసుపత్రి పెట్టాం, ఉస్మానియాలో పెట్టాను, కింగ్కోట్ ఆసుపత్రి పెట్టాను, నేనే చొరవ తీసుకొని పెట్టాను. ఆక్సిజన్ శాశ్వత ప్రాతిపాదికన ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టాం. డైరెక్ట్ పైప్ లైన్ బెడ్కి ఇచ్చాం. ఈరోజు సిలిండర్స్ అవసరం లేదా గాంధీ హాస్పిటల్. అనేక విషయాలు, ఒకటి కాదు రెండు కాదు. మేము ఇచ్చినటువంటి వెంటిలేటర్స్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి గాంధీ హాస్పిటల్లో, సీల్ కూడా ఇప్పలేదు. అన్ని వెంటిలేటర్స్ ఇచ్చాం ఇదే గాంధీ హాస్పిటల్. అనేక ఆసుపత్రుల్లో అడిషనల్ వెంటిలేటర్స్, అంత ప్రిపేర్నెస్ తోడిపోయాం. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఎక్కువ సమయం తీసుకున్నాను, క్షమించండి. ఇంకా చాలా విషయాలు, ఒక్కొక్క విషయం చెప్పాలనుకుంటే మేము చేసినాం కాబట్టి మనసు పెట్టి చెప్తున్నాను. నేను రాజకీయంగా చెప్పడం లేదు, మా అనుభవంతో చెప్తా ఉన్నాను. మేము ఆ రకంగా మోడీ గారి నేతృత్వంలో మా అందరినీ ఉరికించాడు, పరిగెత్తించాడు, పనిచేయించాడు. కాబట్టి ఆ అనుభవంతో చెప్తా ఉన్నాం. కాబట్టి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను, దేశం కోసం ఓటేయండి. దేశం ఈరోజు ఎవరు ప్రధానమంత్రి కాంగ్రెస్ ఓటేస్తే తెలియదు, ఎవరు చెప్పేసే పరిస్థితి లేదు. ఈరోజు కాంగ్రెస్ 40 సీట్లు ఉన్నాయి, ఆ 40 సీట్లు వస్తాయా తగ్గుతాయా కూడా తెలియని పరిస్థితి ఉన్నాయి. ఆ 40 సీట్లు కూడా రావు. ఈరోజు బీజేపీకి 302 సీట్లు ఉన్నాయి పార్లమెంట్లో, మా లక్ష్యం 370. ఈరోజు ప్రజల ఆశీస్సులు ఆ రకంగా ఉన్నాయి. మాకు 370, మా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో 400 దాటాలి. అందుకే మా పార్టీ ఒక నినాదం ఇచ్చింది, ఫిర్ ఏక్ బార్ అగిలే బార్. ఇది మా పార్టీ ఈరోజు మా లక్ష్యంగా పెట్టుకుని మా కార్యకర్తలందరం మీ పెద్దల ఆశీస్సులు తీసుకుని ముందుకెళ్లాలనే లక్ష్యంతో వస్తా ఉన్నాం. కాబట్టి నేను మీ అందరినీ కోరుతాను, మీరు ఓటు వేయడం కోసం రాలేను ఇక్కడికి, మీ ఓటు అడగడం కోసం రాలేను. మీరు ఇన్ఫ్లుయెన్సర్స్, సమాజంలో మీరందరూ కూడా మీ బంధువులు స్నేహితులకు అందరికీ చెప్పి 2 పనులు, ఒకటి పోలింగ్ బూత్కి వెళ్ళాలి, 3ది నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలి. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా 720 కోట్లతోటి, మన ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో, బేగంపేట ఎయిర్పోర్ట్ కాదు, శంషాబాద్ ఏ రకంగా ఎయిర్పోర్ట్ ఉంటుందో అదే విధంగా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా 720 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేస్తాం. ప్రధానమంత్రిని స్వయంగా వెలిసి భూమి పూజ చేశాం. 4 వందే భారత్ ట్రైన్లు, 2 విశాఖపట్నం, 1 తిరుపతి, 1 బెంగళూరు, 4 వందే భారత్. దేశంలో 40 ట్రైన్లు ప్రారంభమైతే వందే భారత్, 4 ట్రైన్లు మన సికింద్రాబాద్ తీసుకొచ్చాను. మన నాంపల్లి రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేస్తాం 350 కోట్లతోటి, 450 కోట్లతోటి కాచిగూడ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. చెర్లపల్లి రైల్వే స్టేషన్ కొత్తగా కడతా ఉన్నాను టర్మినల్. ఈ 3 ఏదైతే ఉన్నాయో ఇప్పుడు పెద్దయి, ఇంకోటి 4 వస్తుంది. ఎందుకంటే సిటీకి వచ్చినటువంటి వాళ్ళందరూ సిటీకి రావాల్సిన అవసరం లేదు, అవుట్స్కర్ట్స్ దిగి జిల్లాలకు వెళ్ళిపోవచ్చు, సిటీలో ట్రాఫిక్ తగ్గించాలని అక్కడ కడతా ఉన్నాం. అదేవిధంగా 26,000 కోట్ల రూపాయలతో రీజనల్ రింగ్ రోడ్ తీసుకొచ్చాను. ప్రధానమంత్రి గారు దేశంలో మొట్టమొదటి రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్కి ఇచ్చాను. నేను రిక్వెస్ట్ చేస్తే బదిలాడితే ఆయన చెప్పాడు, ఇది సక్సెస్ అయితే అన్ని నగరాల్లో కూడా రీజనల్ రింగ్ రోడ్ కడతానని చెప్పాడు. అది ఔటర్ రింగ్ రోడ్ బయట వస్తుంది, అదో రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ తర్వాత ఈ రీజనల్ రింగ్ రోడ్ వస్తే దాని లోపల 1000 టౌన్షిప్స్ వస్తాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కు, ఉద్యోగస్తులకు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కు, అక్కడ అందరికీ చాలా తక్కువ ధరలో ఇళ్లు కట్టుకునే అవకాశం వస్తుంది. 1000 టౌన్షిప్స్ వస్తాయి. అది వస్తే 350 కిలోమీటర్ల పరిధిలో 26,000. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.